ఏంటి ఇట్లా చూస్తావు ప్రస్తుతం విద్యార్థి సమస్యలను ఏ విధంగా చూడొచ్చు? ఇంతవరకు ఏవి పెట్టగలితే అవి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి పైసలు దండుకోవడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఎందుకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రధానంగా తీసుకుంటే అక్కడిక్కడ కూడా ఉద్యమాలు, నిరసనలు, రాస్తారోకులు, మీకు సంబంధించిన సమస్యలపైన గలాలు విప్పద్దని ఇప్పుడున్న వీసీ ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది. బీసీలకి నోటీసులు ఇచ్చి ఇవి ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పి ఇన్సిడెంట్లు ఇస్తే ఎవడా అవుతాడు? కేవలం ముఖ్యమంత్రి గారిని బద్నాం చేయడానికి ఇట్లాంటి సర్కులర్ తీసుకొచ్చిండు వీసీ అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈయన చెప్పండి రాష్ట్రంలో ఏది జరగదు, ఈయన ఇన్స్ట్రక్షన్సే వాళ్ళు ఫాలో కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే కావాలని రెచ్చగొడుతులు అక్కడ అని చెప్పేసి ఒక ఆరోపణ కూడా నడుస్తుంది. మనం ఎక్కడైతే ఉన్నామో 2-3 సంవత్సరాలు అక్కడ చదువుకోవాలి కాబట్టి అక్కడ ఏదైనా నష్టం జరిగినప్పుడు ఫైట్ చేయడము విద్యార్థి లక్షణం. అది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళ మనుషులే ఉన్నారు, వాళ్ళే కావాలని రెచ్చగొడుతుండ్రు, కొన్ని గుంటనక్కలు అని చెప్పేసి పొంగులేటి లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేసిండ్రు. పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు పేమెంట్లు చేసేటానికి ఎప్పుడు పేమెంట్ బ్యాచే కనబడుతుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎటు చూసిన భూములపైన పడింది. లగచల్ర కావచ్చు, వికారాబాద్ కావచ్చు, రమణపేట కావచ్చు, ప్రస్తుతం కంచెగచ్చిబౌలి కావచ్చు, ఎందుకు వీటిపైన పడిందంట? ఒక్కసారన్నా క్యాబినెట్ మినిస్టర్ చేస్తే అవగాహన ఉంటుంది. డైరెక్ట్ నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి ఎంపీ డైరెక్ట్ నీకేం నాలెడ్జ్ ఉంటా? క్యాపబుల్ కాదంటారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా? పదవికి పందిని తీసుకుపోయి పల్లకిలో పెడితే ఎట్లుంటుందో అట్లా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అన్నా మీరు ఎట్లా ఎగిరితే ఎట్లా? ప్రజలు ఎన్నుకుర్రు కాబట్టి అన్ని మూసుకొని గమ్మునుంటున్నామన్నా. ముఖ్యమంత్రి సీట్కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు ఎవరిని టచ్ చేయి, నీ మైక్ తీసుకొని ఓన్ దగ్గర నువ్వు రండబాడుకోండి. ఎట్లుంది 15 నెలల పాలన ఎట్లుందంట? ఎవరిని టచ్ చేసినా అది పనం పడ్డాడు. ఎదురైతే తెలంగాణ ఆగమం అవుతుందా? మీరు ఆగం చేస్తున్నారు బీఆర్ఎస్. ఇందిరమ్మ రాజ్యంలో ఒక 1 ఇంచ్ కూడా కాదు. మీరు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కదా, అంటే కోకా పెట్టుకున్న విలువ డబుల్ బెడ్రూమ్లకు లేదా? కేసీఆర్ బొమ్మను పట్టుకొని గృహప్రవేశం చేసిన వాళ్ళు ఉన్నారు. హైడ్రా వల్ల నిజంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందని మీ పార్టీ వాళ్ళు మేము చూపిస్తున్నా. నచ్చిన వ్యక్తి ఉన్నాడు అనుకో ఇష్టంగా పనిచేస్తాడు, నచ్చని వ్యక్తి ఉన్నాడు అనుకో ఏటికి పనిచేస్తాడు. ఎందుకన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అంత కోపం ఎందుకు అంటారు, అంత జలస్ ఎందుకు అంటారు? తెలంగాణ పోరాటంలో నీకు కాంట్రిబ్యూషన్ లేదు, ఏం లేదు. కట్టెలు మాయి, కొట్టింది మాయి, కెట్టింది మాయి, గిన్నెలు మాయి, బియ్యం మాయి, వంట చేసి మేము చేసినాక ఇవాళ నువ్వు వచ్చి తింటా అంటే ప్రజలు ఎన్నుకున్నారు కదా. మరి ప్రజలకు కూడా గాడిద విలువ, గుర్రం విలువ తెలవాలని మేము గమ్మును. ఖాళీ కుండాలు ఇడిసి పెట్టింది మీరేనట. మేము ఆర్డర్స్ పాస్ చేసినా కానీ ఐఏఎస్ ఆఫీసర్లకు తెలుసు కదా ఖాళీ కుండ ఉందో ఏం కుండ ఉందో. వీడు చెప్పగానే అయిపోతుందా? మార్చారా ముఖ్యమంత్రిని? పబ్లిక్ లాగా ఓటర్ లాగా మాట్లాడితే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రాష్ట్రంలో విద్యార్థులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒకవైపు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి నినాదాలు, ఎటువంటి ధర్నాలు, రాస్తారోకులు జరపద్దని అక్కడున్న వీసీ సర్కులర్ జారీ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఇటు అన్ని పార్టీలకు సంబంధించిన సంఘాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి నుంచి మేము కొట్లాడినాం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత కఠినంగా మాకు ఇక్కడ ఎవరు ఆపలేరు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రం మేము సాధించుకున్న రాష్ట్రంలో మాకు ఎందుకు ఇట్లాంటి సర్కులర్ జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి విద్యార్థులంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తిగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రకృతిని నాశనం చేస్తుంది, విద్యార్థులపైన లాఠీ జులిపిస్తుంది, మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళారా చూపెడుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు చెప్తే విద్యార్థులను కొట్టిల్లు, ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనా మళ్ళీ తెలంగాణ నాయకులే, తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులే విద్యార్థులని కొట్టిపిస్తుళ్ళు అనే పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది. మాట్లాడడం వీటన్నిటిపైన మనతో పాటు కూకట్పల్లి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అశ్వంత్ కుమార్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటి ఇట్లా చూస్తావు ప్రస్తుతం విద్యార్థి సమస్యలను ఏ విధంగా చూడొచ్చు తెలంగాణలో? విద్యార్థి సమస్య అంటేనే కరెంట్ అఫైర్ అవుతుంది. ఇలా మనము ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్ క్లాసులు, బ్రిడ్జ్ కోర్సులు ఈ నెల కూడా ఆగుతలేదు. కార్పొరేట్ సంస్థలు ఒక నెల కూడా వాళ్ళ ఇన్కమ్ ఆగిపోగల అని చెప్పి బ్రిడ్జ్ కోర్సులు, సమ్మర్ క్లాసులు ఎంతవరకు ఏవి పెట్టగలితే అవి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి పైసలు దండుకోవడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఒక నెల కూడా ఓపిక పట్టలేకపోతుంది. దాని మీద మేము ఇలా ఇంటర్ బోర్డుకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నామమాత్రంగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి అందాల్సిన ముడుపులు అందుతున్నాయి. ఎందుకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? కార్పొరేట్ వ్యవస్థలు సరే, సంవత్సర కాలంగా కాలేజ్ నడుస్తూనే ఉంది, 2-3 నెలలు సెలవులు ఉంటాయి. ఈ సెలవుల సందర్భంలో కూడా ఎందుకు క్లాసెస్ పెట్టాల్సి వస్తుందంటారు? ఎందుకు క్లాసెస్ అంటే ఈ నెల వచ్చే ఇన్కమ్ కూడా ఓడగొట్టుకోవాలి, ఎందుకు అవసరం? ఈ రేవంత్ రెడ్డి మంచిగానే ఉన్నాడు, దీనికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కదా.
ముఖ్యమంత్రి అంటే ఆయన అన్ని బదుల్లో బిజీగా ఉన్నాడు. దీనికి ఒకసారి మినిస్టర్ క్యాబినెట్లో కూర్చొని ఒక సమీక్ష లేదు, ఒక సమావేశం లేదు దీని గురించి మాట్లాడడానికి. నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నా, నాకు టైం లేదు, బిజీగా ఉన్నా. ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఇంటర్ బోర్డ్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ ఆయన నేను పిలిచి సార్ ఇట్లా సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం సెట్ చేద్దాం సార్ అంటే నాకు టైం లేదు, నాకు టైం లేదు. ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్. ఏంటి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రధానంగా తీసుకుంటే అక్కడెక్కడ కూడా ఉద్యమాలు, నిరసనలు, రాస్తారోకులు, మీకు సంబంధించిన సమస్యలపైన గలాలు విప్పద్దని ఇప్పుడున్న వీసీ ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది. దీని గురించి ఎట్లా చూడొచ్చు? ఇది చారిత్రాత్మక, ఆయన అంటాడు ఆడాడ పోయి చారిత్రాత్మకం అని. అదేవిధంగా ఇది 60 ఏళ్ళలో ఎవరు చేయలేదు. ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు, నిరసన చేయొద్దు అని ఫండమెంటల్ రైట్ని తప్పుని తప్పని చెప్పడానికి ప్లాట్ఫామ్ ఉస్మానియా యూనివర్సిటీలో మనం ఉన్నాం కాబట్టి విద్యార్థి నాయకుడు ఒక విద్యార్థి యూనివర్సిటీలో ప్రశ్నిస్తే ఆ వేవు దేశమంతా రాష్ట్రమంతా తిరుగుతుంది. అట్లాంటి దాన్ని నువ్వు 60 ఏళ్ళ చరిత్రను నువ్వు దుడుస్తా అంటే ఇవాళ వచ్చి నువ్వు వీసీలకి నోటీసులు ఇచ్చి ఇవి ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పి ఇన్సిడెంట్లు ఇస్తే ఎవడా అవుతాడు? ఒకవైపు మీరేమో ప్రభుత్వాన్ని విమర్శిస్తాం, ఎన్ఎస్యు నాయకులేమో ఇది కేవలం వీసీ తీసుకున్న నిర్ణయమే, తన సొంతంగా ఉన్న పరిధిలో వీసీ తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం ముఖ్యమంత్రి గారిని బద్నాం చేయడానికి ఇట్లాంటి సర్కులర్ తీసుకొచ్చిండు వీసీ అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉంటాడు. ఛాన్సలర్ ఎవరు? గవర్నర్. మన అసెంబ్లీలో బడ్జెట్ మాట్లాడింది ఎవరు? గవర్నర్. గవర్నర్కి ఇచ్చింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈయన చెప్పంది రాష్ట్రంలో ఏది జరగదు, ఈయన ఇన్స్ట్రక్షన్సే వాళ్ళు ఫాలో కావాలి. వైస్ ఛాన్సలర్ కానీ, ఛాన్సలర్ అంటే గవర్నరేగా, వైస్ ఛాన్సలర్ 100% ఈయన ఇచ్చిన ఆర్డర్సే పాస్ చేయాలి. అందుకనే అంశాన్ని ఆయన బయటకు పెట్టిండు, సర్కులర్ రిలీజ్ చేసిండు. ఆపగలుగుతాడా? విద్యార్థులను ఆపగలుగుతాడా ఉద్యమం చేయకుండా? నిన్ననే హెచ్సియు ఇన్సిడెంట్ మీద ఆర్ట్స్ కాలేజ్ కాడ ధర్నా చేసినాం, ఆపుతాడా? అవుతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే కావాలని రెచ్చగొడుతులు అక్కడ అని చెప్పేసి ఒక ఆరోపణ కూడా నడుస్తుంది. ఎవరిని రెచ్చగొడుతున్నాం? అక్కడ కొందరు అమాయకమైన విద్యార్థుల్ని కావచ్చు. అమాయకమైన ఒక్క విద్యార్థి నీకు నువ్వు సర్వే చేసుకుంటే 70% నార్త్ ఇండియన్సే ఉంటారు, బయట వాళ్ళే ఉంటారు. వాళ్ళకేమవసరం మేము రెచ్చగొడితే? నేనికే భాష రానని నేను రెచ్చగొడితే వానికి ఏమనిపిస్తుంది? ఏకాకి బోల్రారే బే అంటాడు, ప్రాపర్ చెప్తలేడు, నాకు నన్ను మిస్గైడ్ చేస్తున్నా అనుకుంటాడు. యూనివర్సిటీ మనమైనా ఇప్పుడు వేరే కేరళలో కానీ మహారాష్ట్రలో కానీ ఏదైనా వేరే యూనివర్సిటీకి పోయి చదువుకోవాలనుకుంటాం. అప్పుడు ఆ యూనివర్సిటీకి పోయినప్పుడు యూనివర్సిటీని ఓన్ చేసుకుంటాం. ఓన్ చేసుకొని మనం ఎక్కడైతే ఉన్నామో 2-3 సంవత్సరాలు అక్కడ చదువుకోవాలి కాబట్టి అక్కడ ఏదైనా నష్టం జరిగినప్పుడు ఫైట్ చేయడము విద్యార్థి లక్షణం. అది మీ ఓడో బయటోడు వచ్చి నువ్వు కొట్లాడు కొట్లాడే ఈ జనరేషన్ అంత లేరు. వేరోడు ఒక లైఫ్ని ప్రభావితం చేసే అంత ఇప్పుడు లేదు. ముఖ్యమంత్రి కావచ్చు, పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికార పార్టీ నాయకులు కావచ్చు, పదే చెప్తున్నారు వీటన్ని సమస్యల వెనుక బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళ మనుషులే ఉన్నారు, వాళ్ళే కావాలని రెచ్చగొడుతుళ్ళు, కొన్ని గుంటనక్కలను అని చెప్పేసి పొంగులేటి లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేసిళ్ళు. ఒకవైపు కొందరు మంత్రులు అయితే పేమెంట్ బ్యాచ్ అని కూడా కామెంట్ చేసిళ్ళు. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ క్యాలిక్యులేషన్ అంతా పేమెంట్ మీదే ఉంటుంది. మీరు వికారాబాద్ ఇన్సిడెంట్ చూసుకోండి. కేసీఆర్ గారు ఏమన్నారు? వికారాబాద్ కా దవా లాఖో మలిజోం కా దవా అన్నాడు. ఈయనేమన్నాడు? లాఖో రూపాయి కా దవా అన్నాడు. ఈయన బ్రోకర్, ఏదైతే రేవంత్ రెడ్డి బ్రోకర్ ఉన్నాడో ఏ అంశంలోనైనా నీకు ఫైనాన్స్ చూసుకుంటాడు, రెవెన్యూ ఎంత వస్తుంది, దేని మీద ఎంత వస్తుంది అని దాని మీద చూసుకుంటాడు. అందుకే ఈయనకి ఎప్పుడైనా పేమెంట్ బ్యాచ్ ఇవే ఉంటాయి. ఎందుకంటే పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చ కనబడ్డట్టు పేమెంట్లు చేసేటానికి ఎప్పుడు పేమెంట్ బ్యాచే కనబడతాడు. బీఆర్ఎస్ ప్రొవోక్ చేస్తలేదు ఇట్లాంటి దాన్ని? 100% చేస్తాం. వాళ్ళని ఎంకరేజ్ చేయం మేము. పేమెంట్ బ్యాచ్కి మాకేం అవసరము? ఇప్పుడు ఎవరైనా అపోజిషన్ పార్టీ పేమెంట్ ఇస్తుందా? రూలింగ్ పార్టీ పేమెంట్ ఇచ్చి ఏమైనా చేయించుకుంటుంది, కానీ అపోజిషన్ పార్టీ మేము సైలెంట్గా ఉన్నాం, నువ్వు చక్కగా చేయి, మాకేం పని ఉంటుంది? మరెందుకు ప్రభుత్వం అంతనం ఆరోపిస్తుంది అంటారు? డబ్బులు తీసుకొని వీళ్ళు ఆందోళనలో ధర్నాలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, వీళ్ళు చెడగొడుతున్నారు అంటున్నారు. అదే అంటున్నానా నేను. మీరు మీడియా, నేను ఒక బీఆర్ఎస్ నాయకుడిని, నేను నీకేం చెప్తున్నా, హైడ్రా అంశం ఎందుకు లేపినాం? ఎన్విరాన్మెంట్ కాపాడనికే. హెచ్సియు ఎందుకు రేపినాం? మేమేమడుగుతున్నాం అందులో? నువ్వు హైడ్రా చేస్తే ఎన్విరాన్మెంట్ కాపాడనికే, 400 ఎకరాలు ఆపితే మీకు అది ఎన్విరాన్మెంట్ కాపాడినట్టు కదా. లంగ్ స్పేస్ అది, సిటీ మొత్తానికి లంగ్ స్పేస్. 400 ఎకరాలు కాంక్రీట్ జంగల్ అయిందనుకో,
రేపు ఎవడన్నా ఎన్ని ఫ్యామిలీస్ వస్తాయి 400 ఎకరాలకి, ఎంత ఎంత పాపులేషన్ వస్తుంది, ఎన్ని చెట్లు పోతాయి, ఎన్ని జింకలు కుందేళ్ళు. నేనుండే సరౌండింగ్కి గచ్చిబౌలి చాలా దగ్గర. నా ఇంటికి గచ్చిబౌలికి 4-5 కిలోమీటర్ల దూరం. డెవలప్మెంట్ ఆపుతుంది అంటుంది కదా మరి ప్రభుత్వం. ఇప్పుడు కొండాపూర్ లాంటి హైటెక్ సిటీ లాంటి కూడా మంచి అడవి ఉండే. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోకపేట దాంట్లో కొండలు గుట్టలు చెట్లని మాయం చేసింది. మేము గతంలో ఎప్పుడు కూడా మీరు చేసిన అభివృద్ధికి మేము ఎక్కడ కూడా అడ్డుకోలేము. అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. అక్కడ మేము చెట్లను కావచ్చు, అక్కడ ఉన్న దాన్ని కాస్త కొన్ని ఎకరాలు క్లీన్ చేసి డెవలప్మెంట్ చేస్తాం, మీరు ఎందుకు అడ్డుకుంటులు అంటున్నారు. డెవలప్మెంట్కు నీకు ఇప్పుడు ఫ్యాషన్ రైజింగ్ సిటీ అని చెప్పి పెడుతుంటావు. సిటీ అవుట్స్కట్స్లో పెట్టుకో. సిటీ నడమల ఎందుకు? నీకు తెలుసు ఎంత పాపులేషన్ ఉంది హైదరాబాద్లో. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. వేరే వేరే స్టేట్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వస్తారు. సో ఇప్పుడు లంగ్ స్పేస్ లేదు. నీకు తెలిసి 400 ఎకరాలు ఒకసారి పొల్యూట్ అయిపోయింది అనుకో. ఇక్కడ ఇప్పుడు నీకు నిజామాబాద్, జనగాం అట్లా అక్కడ బతికే రైతులు హైదరాబాద్లో ఒక వారం రోజులు ఉంటే వాళ్ళు ఉండలేరు. శ్వాస ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. మనకంటే అలవాటు అయిపోయినాయి, మిషన్లు బంద్ అయినాయి కాబట్టి మనకు ఉంటుంది. సో ఏమంటున్నామంటే స్పేస్ కోసమే, లంగ్ స్పేస్ కోసమే మేము 400 ఎకరాలు కాపాడమంటున్నాం. ఇప్పుడు మీరేమో చెట్లు నరికేస్తున్నాను మీరు అంటున్నారు, కానీ వైపు ప్రభుత్వం ఏమంటుందంటే ఇప్పుడు ఎల్కతుర్తిలో జరుగుతున్న అయితే మీది సిల్వర్ జూబ్లీ సభకు అక్కడున్న చెట్లు మీరు నరికేస్తులు, పార్టీ సంబంధించిన సభకు చెట్లు నరికేస్తూ మంచి పని అంటులు కదా మరి వాళ్ళు. పార్టీ సభకు చెట్లు నరుకుతున్నాం అంటే మేము తీసి వేరే దగ్గర పెడుతున్నాం. మేము వాళ్ళకి కూడా అప్లై చేసినాము. వాళ్ళు కూడా రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతుంది. న్యాచురల్ ప్రాసెస్ అది, నీట్గా మొత్తం కింద సాయిల్తో సహా తీసేసి వేరే దగ్గర పెడుతున్నాం. ఈయన పెట్టమని 400 ఎకరాలు తీసి వేరే దగ్గర పెట్టమని మేము యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేస్తారు? అట్లా యాక్సెప్ట్ చేస్తాం 100%. వేరే దగ్గర మొత్తం ఫారెస్ట్ని, జంగల్ని ఇదంతా కాపాడమను కంపల్సరీ యాక్సెప్ట్. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు చెప్తున్నారు అక్కడ అడవి లేదు, దాంట్లో వన్యప్రాణులు లేవు, కేవలం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వాడి వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు ప్రజలను అంటున్నారు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఎనుముల ఇంటెలిజెన్స్. అది వాళ్ళు వాళ్ళకి ఏదైతే ఫేవర్గా ఉంటుందో అది మంచిది. వాళ్ళకి ఫేవర్గా లేనిది అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారు ఇది ఖరాబ్ అయిందని. నీకు అందులో లేవు వన్యమృగాలు. నాది వదిలేసి నువ్వు జనరల్గా ఆల్మోస్ట్ నువ్వు ఈ సిటిజనే కదా, నువ్వు చూస్తున్నావు కదా సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పెడుతున్నారు వాళ్ళు. ఎవరైతే ఓటర్ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఓటర్ స్వచ్ఛందంగా అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళపైన కూడా కేసులు పెడుతున్నారు కదా వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు. మరి ఎవరు ఎప్పుడైనా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అవతల మనిషి తప్పు చేస్తేనే లీగల్గా యాక్షన్ తీసుకుంటాయి కదంటే వీళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకునే స్టార్ల పైన కావచ్చు, యాక్టర్స్ పైన కావచ్చు, పొలిటీషియన్స్ పైన కావచ్చు. ఇది ఇట్లా నేను అదే అంటున్నా, అక్కడ డ్రోన్ ఎగరేస్తే ఆ పక్షుల ఆర్తనాదాలు మనం విన్నామా లేదా, చెల్లించిందా లేదా? మీరు ఎడిట్ చేసి పెట్టిల్లు అంటున్నారు కదా వాళ్ళు. ఒకదానికి ఎడిట్ చేస్తాం. ఎన్ని ఎడిట్ చేస్తాం? నిన్న ఒక జింక చచ్చిపోతే ఒక పర్సన్ అక్కడ నుంచి లైవ్లో మాట్లాడాడు, రేవంత్ రెడ్డి ఈ లంగకి కనిపిస్తలేదా, ఇక్కడ జింక చచ్చిపోయిన విషయం తెలుస్తలేదా? పొమ్మని ఒక 2 రోజులు తిరుగుమని అందులో ఏదో ఒకటి చంపుతుంది. అందులో ఉన్నాయి యానిమల్స్ ఉన్నాయి, ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆ వన్యప్రాణులు ఉన్నాయి, రోడ్ మీదకి వస్తున్నాయి, అక్కడక్కడ వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. నిజంగా వీడియో బయటకు వచ్చినా లేక మీలాంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలో రోడ్డు మీద అట్లాంటి జంతువులు విడిచిపెట్టిలా. ఇప్పుడు ఒక కుక్కని తెచ్చి రోడ్డు మీద పెడితే ఎవడేమన్నాడు, ఓ జింకని తెచ్చి రోడ్డు మీద పెడితే ఏమన్నా చూసిన వాళ్ళు ఏమంటారు? సిగ్గులేదుగా మీ పార్టీల కోసం ఇది నన్ను విడిచిపెట్టానా, నువ్వు నేను మైక్ పట్టుకొని గచ్చిపోలికి పోదాం చెప్తాను, కొడతారు ఎవరిని, సీఎంని. అక్క ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అక్క ఇళ్ళకి అంటే, ఆడు అదంతా కలబెట్టింది తమ్మి, జేసీబీలు తిరిగినాయి అక్కడ, అన్ని ఇటు కొట్టుకొచ్చినాయి మా దిక్కు అని అంటారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే అంటున్నారు ఇది కేవలం పార్టీ వాళ్ళు సృష్టించిన బీఆర్ఎస్ పార్టీ ఎడిట్ చేసిళ్ళు, ఏ వాడిని అంటున్నారు. కోర్ట కూడా వీళ్ళు ఇదే సబ్మిట్ చేసిళ్ళు కదా. అది వీళ్ళు పిటిషన్ చేసిర్రు, ఇదే ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్ ఇదే చూపించారు. దానివల్ల పబ్లిక్కే స్వచ్ఛందంగా జడ్జి కూడా పోయినాయి వీడియోలు. నిజంగా ఎట్లా అనిపిస్తుంది, రాష్ట్రంలో కీలకమైన నాయకులు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర యువకుడుగా ఎట్లా అనిపిస్తుంది? మనసు చెల్లించిపోతాను. అంత చదువుకొని అంత తెలివి ఉండి అదే హెచ్సిలో చదివిండు బట్టి విక్రమార్క, అదే హెచ్సిలో చదివిండు, ఆయనకు తెలియదా హెచ్సి పరిస్థితి ఏంది అన్నా? నువ్వు ఒకటి ఆలోచించండి,
విద్యార్థులు దేనికోసం ఫైట్ చేస్తారు? కర్ణాటక వాడు ఇక్కడ చదువుతుండు, ఆంధ్రప్రదేశ్ వాడు ఇక్కడ చదువుతుండు, కేరళ వాడు చదువుతుండు. దేనికి ఆ జాగా వాడు ఏం చేసుకుంటాడు? నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు అదే ఒక 5,000 కెపాసిటీ ఉంది హెచ్సియు. నెక్స్ట్ 10,000 మంది స్టూడెంట్స్ అయ్యారు అనుకో, అప్పుడు ఇంకో బిల్డింగ్ కట్టడానికి ఆ స్పేస్ పనికి వస్తుంది. నువ్వు ఇప్పుడే దాన్ని కాంక్రీట్ జంగల్ చేసినావు అనుకో, ఈ ఎవరు రాడిగా హైదరాబాద్కి, ఏదో కేరళ కానీ అటు ఆ ప్రాంతంలో ఏదైనా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది చూసుకుని అటు పోతారు. ఇప్పుడు ప్రధానంగా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎటు చూసిన భూముల పైన పడింది. లగచర్ల కావచ్చు, వికారాబాద్ కావచ్చు, రమణపేట కావచ్చు, ప్రస్తుతం కంచెగచ్చిబౌలి కావచ్చు. ఎందుకు వీటిపైన పడింది అంటారు? ఇది ఏమంటుండు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు లేదంటుండు. మరి లేదనండి, తులం బంగారం ఇస్తుంది కదా. తులం బంగారం ఏడిచ్చిండు? ₹1,00,000 ఇచ్చిండు. మేము ఇచ్చిన ₹1,00,000 ఇచ్చిండు. అవి కూడా 3 నెలలు ఆపి చెక్కులు ఇచ్చిండు. నీకు ఎంత ఇన్కమ్ ఉంది, దీని మీద ప్రాపర్ నాలెడ్జ్ ఒక్కసారన్నా క్యాబినెట్ మినిస్టర్ చేస్తే అవగాహన ఉంటుంది. డైరెక్ట్ నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి ఎంపీ అయ్యి డైరెక్ట్ అయితే నీకేం నాలెడ్జ్ ఉంటుంది? హాఫ్ నాలెడ్జ్ తోటి నువ్వు చెప్పినావు. మేము గెలిచేదా పీకేదా? టాలెంట్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు టాలెంట్ తోని తన సొంత ఏం టాలెంట్? అవతల మీద వ్యతిరేకత వచ్చినప్పుడు నీకు ప్లస్ అయింది. అది దాని టాలెంట్ అని అంటే ఎట్లా? ఇప్పుడు 4 అవలగాలు ఉన్నప్పుడు ఒకడు మంచోడు ఉంటే అది టాలెంట్ అయితే ఎట్లా అంటాం? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు. గారిదేవి గుర్రంది డిఫరెన్స్ తెలవాలన్నా వద్దా? ఇలా తెలుస్తుంది పబ్లిక్కి. కేసీఆర్ సాప్ కిదరే అని ఒరుతురు ఒక్కొక్కడు. క్యాపబుల్ కాదంటారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా? క్యాపబుల్ ఎట్లయితాడన్నా? ఎందుకు గారంటారు? వాళ్ళ క్యాబినెటే గుర్తిస్తలేదు కదా. వాళ్ళే కదా అందరు కలిసి ఎన్నుకున్నారు. జగ్గారెడ్డి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు, ఇలా శామ్యుల్ అన్నాడు. మందుల సామ్యాలు ఏమన్నాడు? తుంగతుర్తి ఎమ్మెల్యే. తుంగతుర్తి ఎమ్మెల్యే ఏమన్నాడు? ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అని అన్నాడు. నీ పార్టీ గుర్తిస్తలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న హీరోలు గుర్తిస్తలేరు, యాంకర్లు గుర్తిస్తలేరు, ఎవరు నిన్ను గుర్తిస్తారు? 100% అన్ఫిట్. అంటే పదవికి పందిని తీసుకుపోయి పల్లకిలో పెడితే ఎట్లుంటుందో అట్లనే ఉంది. పేరు మర్చిపోతే పదవికి అన్ఫిట్. తన 100% అన్ఫిట్. నీకు ఎట్లా మర్చిపోతాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఇయ్యారు దాకా ఎందుకు మర్చిపోతలేవు? 9.5 అని పెడితే ఆయన పేరు ఇయ్యారదాకా ఎందుకు మర్చిపోతారు? 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ చెయ్యని పనులని 15 నెలల్లో నేను ఇచ్చిన హామీలు కావచ్చు, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తున్నాం అంటారు కదా. మేము 420 రోజుకి 420 హామీల ఒక్క హామీ చేసినాం. బస్సు, ఒక బస్సు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిండు. ఆ బస్సులో కూడా కొన్ని బస్సులకి ఉచితం లేదు అని బోర్డులు ఉన్నాయి. మీరు చూసింటారు వస్తుంటే పోతుంటే. కొన్ని బస్సుల మీద లేదు. ఎందుకు లేదా ఇది అంటే, ఇది సార్ ఇది ఏసీ బస్ అంటారు. అంటే మహిళలు ఏసీ బస్సులు ఎక్కే రైట్ లేదా? అలాగే ఇచ్చేది ఒకటే, ఆ ఒక్క దాంట్లో సగం. మీరేం ఒకటే అంటున్నారు. రైతులకు రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బోనస్ ఇచ్చిండు. మా అన్న చెప్పిండు, రామన్న ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. నీ కొడంగల్కే పోదాం, నువ్వు నేను పోదాం, ఆడికి పోయి కూర్చుందాం. 100% రుణమాఫీ అయిందని అనుకోండి, రామన్న రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు. అసలు మేము బీఆర్ఎస్ అనే సంస్థని మొత్తం రద్దు చేసుకుంటాం అందరం పోయి. మీరు చక్కగా చేస్తే మాకు పని ఉంటుంది. మీరు చక్కగా చేసినాక పబ్లిక్ ఏమంటారు? సిగ్గులేదురా పోయి వాడు మంచి చేసినాక కూడా వానికి కట్టబెడుతురు పోయి అని అంటారు. ఇప్పుడు వాళ్ళు మరి మీరే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొస్తున్నారు అంటున్నారు. వ్యతిరేకత మేము కూడా తీసుకురానికి మేము చెప్తింటరా? అట్లాంటి మేమే గెలుస్తుండే కదా. ఈడేది గెలిచిండు పొట్టుడు. అట్లా చేసేది ఉంటే మేము పబ్లిక్కి పోయి మేమే చెప్తాం, అరే మేము మంచి చేస్తున్నాం, మాకు చేయరు అని. వీడు మంచి చేస్తలేడు అని చెప్తాం. అప్పుడు మాకే చేస్తే మేమే గెలుస్తుండే కదా. ఎందుకు ఏమన్నా ఉందా? మన కుళ్ళు గెలవకపోవడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు కొంతమంది మీద కొంత వ్యతిరేకత వచ్చింది. అరే వాళ్ళకే చేసుకుంటుండు, కొన్ని వాళ్ళకే చేసుకున్నాను వ్యతిరేకత. పబ్లిక్ కూడా నాకు మహబూబ్నగర్ డిస్టిక్లో అంతా నాకు చుట్టాలు ఉన్నారు. అందరిని అడిగి చూసిన, అక్క మనం ఎందుకు ఓడిపోయినాము ఏంది కథ అంటే, అవునా మీరు ఏమైనా పనులు ఉంటే మీ క్యాడర్కి చేసుకోరు, కొంతమంది ఎవరెవరైతే దగ్గర సన్నిహితులు ఉన్నారో వాళ్ళకి చేసుకోరు. మా ఎమ్మెల్యే ఓడిపోతే సీఎం ఓడిపోతాడా అనుకున్నాం మేము. ఈడొక్కడు పోతే కేసీఆర్కి ఏం లాస్ రాదు కదా అని ఈయన ఓడగొట్టినాం. అట్లా కొన్ని ప్రాంతాలలో కొంతమంది ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళని ఓడిపించేసారు. అట్లా గవర్నమెంట్ ఓడిపోవాల్సి వస్తుంది తప్ప వీడు చేసిన కాంట్రిబ్యూషన్ ఏం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఇంత పెద్ద తుపాకు కట్టుకొని తిరిగిండు.
ఎట్లా అన్న అన్నం ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అన్న మీరు ఎట్లా ఎదిగితే ఎట్లా? ప్రజలు ఎన్నుకుర్రు కాబట్టి అన్ని మూసుకొని గమ్మునుంటున్నామన్నా. ప్రజలు కాకుండా నామినేటెడ్ అయితే 2 రోజులలో మేము ముఖ్యమంత్రి సీట్ కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆయన అదే కోరుకుంటుండు. యాజ్ ఏ రేవంత్ రెడ్డి మీకు రేవంత్ రెడ్డికి అవగాహన లేకపోవచ్చు కానీ మీరని అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. 100% ఇస్తున్నాం కదా. ఇచ్చే గమ్మున కూర్చున్నాం, ప్రతిపక్ష స్థానంలో గమ్మున కూర్చుంటున్నాం కదా. ఏమన్నా కానీ భయపడి తిడుతులు కదా. మళ్ళీ పబ్లిక్ తిడుతున్నారు, మేమేం చేస్తున్నాం దాన్ని? పబ్లిక్ తిడుతురు. ఇప్పుడు నువ్వు ఎవరిని టచ్ చేయి, నీ మైక్ తీసుకుని ఓన్ దగ్గర నువ్వు రండబాడుకో అంటారు. ఎందుకంటారు? కేసీఆర్ని ఎవడు తిట్టలేడు. బతుకమ్మ చీరలు ఇచ్చిండా? మొన్న బతుకమ్మ పండుగ అయింది కదా, ఇచ్చిండా? ప్రజలు అవి అద్దనుకుంటున్నట. ఏం కొట్టుకోపోయింది నీకు? దానికన్నా మంచివి ఇచ్చేది ఉండే. ప్రజలు కోరుకుంటారు పట్టు చీరలు ఇచ్చేది ఉండే. వద్దంటరా? ఏ అడవిలో దగ్గరికి పోయి చీర ఇస్తా పట్టు చీర అంటే వద్దంటదా? ప్రజలు వద్దంటున్నారని చెప్పడానికి ఆయనకి సిగ్గు ఉండాలి ఎంతనన్నా. ఏ అడవిలో దగ్గరికి పోయి అమ్మకి ఈ పండుగకి నీకు చీర పెడతాము, పట్టు చీర తీసుకుంటావా లేదా అమ్మ అంటే, బాగా జాబితా తీసుకుంటా, నాకు ఓటు హక్కు ఉంది, నేను ఓటేసిన అంటది. అది ఈయన చెప్పడానికి అది కరెక్టా? ప్రజలు వద్దనుకోవడానికి అది ఈయనకే మనకన్నా కొంచెం ఉండాలి. ఎట్లుంది 15 నెలల పాలన ఎట్లుంది అంటావు? 15 నెలల పరిశాన్. నువ్వు చూసుకో, కింద స్థాయి అంగన్వాడీ టీచర్ల దగ్గర చూసుకొని ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర దాకా చూసుకో. ఎవరిని టచ్ చేసినా ఈ మందిపానానికి పడ్డాడు ఏందిరా వీడు అనుకుంటే. ఎందుకు ఎవరిని టచ్ చేసినా తెలంగాణ ఆగమం అవుతుందా? మీరు ఆగం చేస్తున్నారు బీఆర్ఎస్? మేము ఆలోచించండి, మాకన్నా మీకు కొంచెం అవగాహన ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఫీల్డ్ ఉంటారు కాబట్టి. ఆగం చేయనికి మేము ఎవరం అన్నా? మేము ఎవరం ఆగం చేయనికి? మేము చెప్పింది తింటరా అన్నా? హైదరాబాద్లో ఇంటలెక్చువల్ చదువుకున్న వాళ్ళు, మేధావులు అందరూ, కోదాం లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ నాగేష్ లాంటి వాళ్ళు చాలా మంది మేధావులు ఉన్నారు. ఆ మేధావుల మాట వింటారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైనా చెప్పింది అనుకో, ఈ కొడుకులు వీళ్ళకి ఫేవర్గా చెప్పుకుంటారు అనుకుంటారు పబ్లిక్. 100% ఆ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇవాళ పబ్లిక్ కనబడుతుంది ఇందిరమ్మ రాజ్యం రావాలంటుండు. ఆయన చెప్పింది ఇందిరమ్మ రాజ్యంలో ఒక 1 ఇంచ్ కూడా కాలేదు. ఇందిరమ్మ ఏమంటది? గరీబీ హటావో దేశ్ బచావో అంటది ఆమె నినాదం. ఆ రోజు తీసుకుందామె. ఈరోజు మనోడు ఏం తీసుకుంటాడు? హైడ్రా పేరు మీద ఇల్లు గులగొట్టి ఇల్లు లేకుండా చేసిండు ఒక్కొక్కరికి. అట్లీస్ట్ గతంలో 9.5 ఏళ్లలో అడ్డమైన పర్మిషన్స్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దానివల్ల నాలాలు లేకపోతే ఈ డ్రైనేజ్లు వర్షం వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉన్నది ఖాళీ చేసి వాళ్ళకి మంచి ప్లేస్లు ఇచ్చినామంటారు కదా. కోకాపేటలు అన్న, ఇప్పుడు హైడ్రా గులగొట్టినావు కదా మూసి ప్రభావిత ప్రాంతాలలో, ఎక్కడైతే నువ్వు ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నావో ఆడ 100 గజాలు గులగొట్టినావు కదా, వాళ్ళందరికి తీసుకుపోయి కోకాపేటలి ఒక్కొక్కడికి హ్యాపీ. అప్పుడు మీరు ఎందుకు మేము ఎవరు మన? ఇప్పుడు మేమే హ్యాపీ కావడానికి మేమేంది? ప్రజలు నీకు హ్యాపీ కావాలి. కోకాపేటలో నీకు ₹1,00,000 గజం పోయే ఏరియాలా నీకు ఇక్కడ గులగొట్టి ఆడ ఇస్తా అంటే ఎందుకు హ్యాపీ ఉంటాడు? మీరు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది కదా, అంటే కోకాపేటకున్న విలువ డబుల్ బెడ్రూమ్ లేదా? ఎవరు? మేము మాతో అయినంత వరకు మేము ఆ డబుల్ బెడ్రూమ్ అందజేసినాం, ప్రతి ఒక్కరికి చేర్చినాం. ఇలా ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంది? మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్లు వద్దు, కోకాపేటలో ఇవ్వండి అంటున్నా. మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్లో వద్దని అంటలేము. మేము కట్టించిన స్పేషియస్ ఉన్నాయి, వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ 5 ఫ్లోర్లో బిల్డింగ్ వేసుకుంటాడు ఆయన. ఒక మనిషి ఎవరో ప్రైవేట్ ఎంప్లాయీ 5 ఫ్లోర్లో బిల్డింగ్ వేసుకొని లోన్ తీసుకొని కట్టుకుంటాడు. ఆ ఎంప్లాయీ ఇప్పుడు పోయి డబుల్ బెడ్రూమ్లో ఉండాలంటే ఆయన స్పేషియస్గా 12,000 SFT, 1,200 SFT, 1,300 SFT స్పేషియస్గా కట్టుకుంటాడు. మనం 700 SFTలో కట్టించినాం వాళ్ళకి. ఎట్లయితుంది వాళ్ళకి? వాళ్ళు దీనికి అలవాటు పడ్డారు. కంఫర్ట్ మిస్ అవుతుంది కదా 100%. ఇప్పుడు డూప్లెక్స్లో ఉండేటోళ్ళం. ఇప్పుడు నేను డూప్లెక్స్లో ఉండేటోళ్ళు, మామూలు ఒక ఫ్లాట్లు ఉండాలంటే నాకు కంజెస్టెడ్ ఉంటుందా ఉండదా? ఆ లెక్కలో వాళ్ళు మా స్పేషియస్. ఇప్పుడు గుడిసెలు ఉండడానికి నా డబుల్ బెడ్రూమ్ దేవుని లాంటిది. అది కేసీఆర్ బొమ్మను పట్టుకొని గృహప్రవేశం చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా అంటాం మాది అన్ఫిట్ అని? మా ప్రాజెక్టు 100% చేసినాం. సరే, ఈ హైడ్రా ఇన్సిడెంట్ మేము తీసుకుని ఉంటే మేము వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళకి ఎట్లయితే వాళ్ళ ఏ స్పేస్లో అయితే వాళ్ళు కంఫర్ట్గా ఉంటారో ఆ స్పేస్ హైడ్రా మిస్ అయిన వాళ్ళకి ఎక్కడైతే ల్యాండ్స్ మిస్ అయినాయో వాళ్ళకి మంచి పొజిషన్ అలాట్ చేసేవాళ్ళం. మేము చేసినాకనే మూసి ప్రచారం చేస్తుండే. ఇప్పుడు మీరు కూడా రియల్ ఎస్టేట్లో బాగా తిరుగుతులు, రెగ్యులర్గా మార్కెట్లో ఉన్నారు. హైడ్రా వల్ల నిజంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందని మీ పార్టీ వాళ్ళు ఏమైనా చూపిస్తున్నా అని నేను ఒకటి చెప్తాను. నువ్వు ఈ నుంచి ఎప్పుడన్నా సిటీ అవుట్స్కట్స్లో ఒక రౌండ్ వేసిరా. అంటే ఏ ఏరియా? నువ్వు ఏ ఏరియాగా నువ్వు ఈ నుంచి కుకట్పల్లి అనుకో, నీకు పంజాగుట్ట నుంచి కుకట్పల్లి పో, నీకు హార్డ్లీ ఒక 50 కన్స్ట్రక్షన్ ఇల్లులు తప్ప ఎక్కువ కనిపిస్తుంది. భయపడతారు. హైడ్రా పర్మిషన్ అడుగుతుండు. అసలు హైడ్రా అయింది ఎక్కడైనా నాలా పక్కన ఉంటే తీసుకోవడానికి ఒక చట్టం తీసుకొచ్చింది గవర్నమెంట్. హైడ్రా పర్మిషన్ ఇస్తుందా ఇల్లు కట్టుకోవడానికి? TDRలు ఇస్తలేరు, పర్మిషన్లు ఇస్తలేరు. ఎవడు కడతాడు?
ఒక బిల్డర్ వ్యవస్థ మీకు అయితే ఐడియా ఉంది కదా, ఒక బిల్డర్ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఒక 100 మందికి ఉపాధి కలుగుతుంది. వివిధ శాఖల, ఒకడు పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తాడు, ఒకడు సిమెంట్ కాంట్రాక్ట్, సివిల్ భవన నిర్మాణ కార్మికులు, ఒకడు ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడు. అట్లా చూసుకుంటే ఒక 100 మందికి అన్నం పెట్టినట్టు ఒక బిల్డర్, ప్రత్యక్షంగానో పరోక్షంగానో 100 మందికి భోజనం పెట్టినట్టు. ఇప్పుడు ఆ బిల్డర్ ఆగిపోయింది అనుకో, ఈ 100 మందికి పని లేదు. హైడ్రా ఎఫెక్ట్ చూపించింది, 100% చూపించింది అన్న. చిన్న చిన్న వాళ్ళంతా కొట్టుకుపోయారు. ఇప్పుడు ఆ నాలా ప్రాంతంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నష్టపోయారు. ఈ భయానికి సిటీలో కూడా కన్స్ట్రక్షన్ చేస్తలేడు. ఆగమరా 3 ఏళ్ళు సంవత్సరంన్నర అయింది, ఇంకా 3-4 సంవత్సరాలు ఆగితే ఈ లొల్లి పోతుంది, ఈ లొల్లి వెనుక కడదామని అంటారు. కాంగ్రెస్ పార్టీ పోయేదా కావుతుంది. కాంగ్రెస్ పార్టీ నువ్వు పొద్దున్న ఇంకో గంట సేపు మనం ఎట్లా కూర్చున్నావు అనుకో, కరెంట్ పోతుంది, నువ్వేమంటావు తెలుసా, కాంగ్రెస్ వచ్చింది కదా కరెంట్ పోతుందని అంటారు. ఎంత దాన్ని ఎంత చీప్గా చూస్తారంటే కాంగ్రెస్ని, అంత చీప్ అయిపోయింది. ఇప్పుడు నిజంగా కరెంట్ పోతుందంటే కూడా మీరు కూడా అక్కడిక్కడ లైన్లు కట్ చేయడం కావచ్చు, సబ్ స్టేషన్ల వేయడం కావచ్చు, ఇట్లాంటివి ఒక పేపర్ స్టేట్మెంట్లు వచ్చినాయి కొన్ని. మా మనుషులు ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉన్నా 5 సంవత్సరాలు గవర్నమెంట్కి భయపడే పనిచేస్తారు. ఎవరైనా, ఏ గెస్టెడ్ ఆఫీసర్ అయినా, నాన్ గెస్టెడ్ ఆఫీసర్ అయినా, ఎవరైనా గవర్నమెంట్కి భయపడే పని చేయాలి 100%. అది భయం అనుకో, రెస్పెక్ట్ అనుకో, ఏదైనా ఉండదు. ఇక ఆ శాఖలో ఇప్పుడు నచ్చిన వ్యక్తి ఉన్నాడు అనుకో ఇష్టంగా పనిచేస్తారు, నచ్చని వ్యక్తి ఉన్నాడు అనుకో ఏటికి పనిచేస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఐఏఎస్ శాంతికుమార్ మేడం ఉంది కదా, వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్. మేడం ఈ 10 రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలి, మంచి జరగాలి, ఏ స్కీములు మీరు ప్లాన్ చేస్తారో ఏది చేస్తారో చేయండి అని ఫ్రీ హ్యాండ్ వదిలేసి వాళ్ళకి. ఇప్పుడు ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి, అంతకెక్కని ఇస్తున్నట్టుంది కదా. ఎక్కువ ఇస్తుడు. ఒక ఫైల్ ముట్టి ఇంకో ఫైల్ చూపించారంటే అన్ని నేను చదివినాకనే సంతకం పెడతా అనే స్టేజ్కి వచ్చింది. ఎవరు? రేవంత్ రెడ్డి. నీకు 6 శాఖలు నీ దగ్గర ఉంటాయి, నీ శాఖకి నీకు ముఖ్యమంత్రి విడిచిపెట్టి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు, హోమ్ మినిస్టర్ లేదు, అది లేదు, ఇది లేదు, ఏది వాటి అన్ని కుప్ప నేనే చేస్తా అంటే ఎప్పటికి కావాలి అది. ఎందుకన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అంత కోపం ఎందుకు అంటారు, అంత జలస్ ఎందుకు అంటారు? కోపం ఎందుకన్నా, నీకు కష్టం లేదు, కాంట్రిబ్యూషన్ లేదు, తెలంగాణ పోరాటంలో నీకు కాంట్రిబ్యూషన్ లేదు, ఏం లేదు. కట్టెలు మాయి, కొట్టింది మాయి, కెట్టింది మాయి, గిన్నెలు మాయి, బియ్యం మాయి, వంట చేసి మేము చేసినాక ఇవాళ నువ్వు వచ్చి తింటా అంటే ప్రజలు ఎన్నుకున్నారు కదా, మరి వేరే వాళ్ళు అయితే ఎవరు ఎన్నుకోలేరు కదా, పార్టీ వాళ్ళు అయితే ఎన్నుకోలేరు కదా. మూసుకొని గమ్మున కూర్చుంటాం. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు కూడా గాడిద విలువ, గుర్రం విలువ తెలవాలని మేము గమ్మున్నాం. మేమున్నప్పుడేమో బడ్జెట్లా హైలు ఉన్నామంటాడు, మస్తుంది పైసలు, గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో మస్తు పైసలు ఉన్నాయి, నేను ఎట్లా వంచాలో నాకు తెలుసు అన్నాడు. ఇవాళ వచ్చినాక పైసలు లేవు, లంక బిందెలు లేవు అని అంటాడు. లంక బిందెల కోసం ఎవరు తేలాడతాడు? ఎప్పుడైనా లంక బిందెల కోసం తేలాడతాడు. ముఖ్యమంత్రి అని వచ్చినాడు, సరేరా భయ్ ఏదో ఉన్నది, ఉన్న కాడికి చదువుకొని ఐఏఎస్ అందరిలో పిలిచి కూర్చోబెట్టుకొని ఇది కాదమ్మా ఇది ఎట్లా చేద్దాం ఏందని ఆలోచిస్తారు. కానీ నేను వచ్చినా లంక బిందెలు ఉన్నాయనుకున్నా, ఐడియా లేవు అని అంటాడు. ఖాళీ కుండాలు ఇడిసి పెట్టింది మీరేనట. ఖాళీ కుండలు ఇడిచిపెట్టడానికి ఏముండదన్నా, ఐఏఎస్ ఆఫీసర్లు కదా చేసేది. మేము ఆర్డర్స్ పాస్ చేసినా కానీ ఐఏఎస్ ఆఫీసర్లకు తెలుసు కదా ఖాళీ కుండ ఉందో ఏం కుండ ఉందో, వీడు చెప్పగానే అయిపోతుందా? ఫైనల్ గా ఏం చెప్తారు, ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ, ఎట్లా నడుస్తుంది తెలంగాణ అధికారం ఎట్లా నడుస్తుంది? కాంగ్రెస్ పార్టీ అసలు అన్ఫిట్. కాంగ్రెస్ పార్టీని అన్ఫిట్ అనలేము కానీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అన్ఫిట్. ఇప్పుడు ఎట్లయితే శామ్యుల్ అన్న అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చేటట్టున్నారు రేపు ఎల్లుండో, మేము దాని గురించి వెయిట్ చేస్తున్నాం. మార్చారా ముఖ్యమంత్రిని? మారవాలి, తప్పదు. మేము ఎంత ప్రెజర్ చేయాలో అంత ప్రెజర్ చేస్తాం. ఎందుకంటే ఈ దౌర్భాగ్య స్థితి, మేము ఓట్లేసి బాధపడాల్సిన అవసరం మాకు లేదు కదా. మేము వాళ్ళకి వేసినామా, పార్టీకి వేసినామా, ఏ పార్టీకి వేసినామా అనేది సెకండరీ. పబ్లిక్ లాగా, ఓటర్ లాగా మాట్లాడితే మేము వేసి మేము ఇట్లా మీదికి బుల్డోజర్లు పంపించుకోవాల్సిన అవసరం మాకు లేదు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇదే ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించినప్పుడు తెలంగాణలో ఇదే బుల్డోజర్ వ్యవస్థను ఎందుకు వ్యతిరేకిస్తలేరు? ఈ నుంచే కదా పైసలన్నీ పోయేవి. ఫైనాన్షియల్ సోర్స్ ఇప్పుడు ఎక్కడ ఉంది? కర్ణాటకలో అలా గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో అలా గవర్నమెంట్ ఉంది. అక్కడ ఇన్కమ్ సోర్స్ తక్కువ, ఇక్కడ ఇన్కమ్ సోర్స్ ఎక్కువ. హైదరాబాద్ తెలంగాణ హెలికాప్టర్లు మొన్న వాయనాడులో తిరిగినాయి. ఎందుకు తిరుగుతాయి? కర్ణాటక తిప్పుకోవాలి, తమిళనాడు తిప్పుకోవాలి, మా ఏం తిప్పుకున్నా పైసలు. ఫైనాన్షియల్ సోర్స్ కాంగ్రెస్ పార్టీకి ఇన్నే. పెద్ద మనుషులు అంతా పోయి రాహుల్ గాంధీ దగ్గర పోయి ఈడ అన్ఫిట్ అయ్యా, ఇది కరెక్ట్ కాదు, మీరు మార్చండి అని చెప్తే పైసలు తెచ్చేది ఆడే, మీరు గమనం ఎవరు హైదరాబాద్ అని అంటారు. పైసలు ఎవరు తెస్తే వాళ్ళకైనా. హైదరాబాద్ లో ఎవడు పైసలు తెచ్చి ఢిల్లీకి అందజేస్తే వాడే ముఖ్యమంత్రి. ఈ పెయిడ్ ముఖ్యమంత్రి, పిసిసి కూడా పైసలతోటే, ముఖ్యమంత్రి కూడా పైసలతోటే. ఈయన కాంట్రిబ్యూషన్ ఏం లేదు, నోటికి వచ్చినట్టు తులం బంగారం ఇస్తా, 6 గ్యారంటీలు. ఇప్పుడు మీరు అన్నట్టు తులం బంగారం ఇస్తున్నా అన్నాడు, 6 గ్యారెంటీలు ఇస్తున్నా అన్నాడు, ఢిల్లీ వేదికగా, ఢిల్లీ ఎలక్షన్ వేదికగా అంటే ముఖ్యమంత్రి చెప్పింది, లేకపోతే టీపీసీసీ
అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనాథ్ కూడా చెప్పారు కదా, ఏమని ఈ 6 గ్యారెంట్లు కావచ్చు, 2500 ఇస్తున్నాం అంటున్నారు, తులం బంగారం ఇచ్చినాం ఈ అంటున్నారు. పెద్ద మొగుడు పోయి ఢిల్లీలో చెప్పిండు కదా, ఢిల్లీ రిజల్ట్ ఏమైంది? ఢిల్లీలో పోయి చెప్పిండు, రిజల్ట్ ఏమైంది? ప్రియాంక గాంధీ ఏం చెప్పింది? స్కూటీ ఇస్తాను అది. 2 లక్షల లెటర్లు పంపించిన మా ఇంటికి, విద్యార్థులు అందరికీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మీకు స్కూటీ ఇస్తానది స్కీమ్ ఒకటి ఉంది, మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పినాం. అన్న స్కీమే లేదన్నా ఆన్లైన్లో చెక్ చేస్తే అన్న పెట్టలేరు వీళ్ళు, లెటర్ రాయండి ఆమెకు అని చెప్పినాం. 2 లక్షల లెటర్లు పంపించినాం ఆమె. అధికారికంగా మీరు రెస్పాన్స్ ఉంది అక్కడ నుంచి ఏమన్నా? పార్టీల మెయిన్ లీడరు మీరు స్టాండ్ ఉన్న వాళ్ళు 4 ఉంటే 4లో మీరు మెయిన్ పార్టీ 4, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాటరి గారు, ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో అందులో నువ్వు మెయిన్ పొజిషన్లో ఉన్నావు. నువ్వు అబద్ధాలు చెప్పొచ్చా? ఏది స్కూటీ ఎప్పుడు ఇస్తావు? రేపు జిఎఫ్ ఎలక్షన్ టైంకి ఎలక్షన్ దాంట్లో ఇస్తావు. ఎలక్షన్ ఇప్పుడు నీకు ఓట్లు పడాలని ఇస్తావు, 2500 మళ్ళీ ఎలక్షన్ టైంకి రిలీజ్ చేస్తావు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజలు నమ్ముతారా? పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏం చెప్తారు మీ పార్టీ నుంచి? పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నాకు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గాంధీ గారు వస్తారు, ఆయన ఏమంటుండు, నేను పార్టీ మారలేని అంటుండు. పార్టీ మారిండా మారలేదని ఆయనకు తెలియాలి. అది ఇలా పిఎస్సి చైర్మన్ చేస్తుండు. పార్టీ మారితే ఇస్తారా, మారకుండా ఇస్తారా? అధికార ప్రోగ్రామ్కి రేవంత్ రెడ్డి పక్కన కూర్చుంటాడు. ఇక పార్టీ మారినట్ట మారనట్ట. కండు వేసుకోలేదు దేవుడు కండు అంటున్నారు కదా, మరి ఇక దేవుని కండువనో దయ్యం కండువనో ఆయనకే తెలియాలి. అది ఇక దానికి మనం ఏమంటాం చెప్పు. ఇవాళ మా పార్టీలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాస్ మా పక్కన కూర్చుంటుండే, అసెంబ్లీలో ముంగడ రోలో కూర్చుంటుండే. ఇవాళ ఏడో కూర్చుంటుండే పోయి పోచంపల్లి శ్రీనివాసు, మన పోచారం శ్రీనివాస్ డిప్యూటీ శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే మన దగ్గర ముందు కూర్చుంటుండే, 50 లాస్ట్లో కూర్చుంటుండే. ఎవరికి గౌరవం లేదు. వీళ్ళు ఇలా వాళ్ళకు కూడా భయం అవుతుంది. ఈయన ఈ పొట్టో నమ్మి అనవసరంగా వచ్చిన వీళ్ళకి లేదో పరిశానం ఉంటావా పిక్తావా అని అర్థమయ్యేటట్టుంది. బై ఎలక్షన్స్ వస్తే బట్ట బయలు అవుతుంది అందరిది, అవలగాళ్ళు అవుతారు. ఇక ఒక ఎమ్మెల్యే అవలగాలు అవుతుంది. ఇక ఈయన మాటినందుకు